ఈ సర్వేలు స్టడీలు ఇప్పటికి కూడా చేస్తున్నారు. అది ప్రశాంత్ కిషోర్ టీమో ఇంకో టీమో, అదే నేను చెప్తుంది కార్పొరేట్ దృష్టి. ఆ కార్పొరేట్ దృష్టితో చూసినప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్స్ సవరించుకోవాలి, క్యాస్ట్ కాంబినేషన్స్, దీని మీద వెళ్తున్నారు. మూడోది పవన్ కళ్యాణ్ జనసేన పెరుగుదల వల్ల కాపులు దూరం అయిపోతారు గోదావరి జిల్లాలో అనేది ఒకటి బలంగా పట్టుకుంది. అందుకనే ఇప్పుడు రాయలసీమ మీద ఫోకస్ పెడుతున్నాడు. ఇంతకుముందు కంటే కూడా రాయలసీమ మీద జగన్ ఫోకస్ పెరగడం మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఇది రిజల్ట్స్ రావటం అన్నది ఇంకొన్ని రోజులకు కానీ కనపడదు. ఇది కేవలం తనతో ఉన్న పరిచయాలు వాటిని పెంచుకోవడం వరకే చేస్తున్నారు ఆయన, అంతే. ఇంకొకటి మటుకు చూస్తున్నాను నేను, అనంతపూర్లో పాత కాంగ్రెస్ నాయకులు, అంటే వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు షర్మిలను ముందు పెట్టి ఎన్నికల్లో కొంచెం అటు ఇటు అయితే వైసీపీ ఓడిపోయాక వైసీపీ వాళ్ళు ఇటు రావచ్చు వస్తారు అని వాళ్ళు ఆశించారు. కానీ అది జరగలేదు. జరగకపోవడానికి ఖచ్చితంగా షర్మిల ఆమె నాయకత్వ లక్షణాలు చేయలే. పర్సనలైజేషన్, ఎప్పుడు బ్రదర్ వర్సెస్ సిస్టర్ మీద ఉండడం, ఈ కారణాల వల్ల కాంగ్రెస్ వాళ్ళలో కొంచెం చిగురించిన ఆశలు మళ్ళీ మందగించాయి. అనంతపూర్లోనే కదా ఆయన ఎవరు రఘువీరారెడ్డి అయినా శైలజానాథ్ అయినా ఇద్దరు అధ్యక్షులు అనంతపూర్ నుంచే వచ్చారు. తెలుగుదేశం కూడా ఇప్పుడు అందుకే అనంతపూర్ మీద ఈయన ఫోకస్ పెడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకోవడం ద్వారా 2012లో పార్టీ పెట్టిన కొత్తలో వైసీపీ ఎలా ఏర్పడింది? కాంగ్రెస్ పాత కాపులతో ఏర్పడింది. అదే అదే అంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వేరు సార్. ఇప్పుడు అసలు ధర్మానైనా బొత్స సత్యనారాయణ లేకపోతే ఇంకో చోట ఇంకొక ఆయన అయినా పేర్ని నాని అయినా వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే ఇటు వచ్చారు. కొంత మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ మా దగ్గరికే వచ్చారు. కాంగ్రెస్ పునరేకీకరణ నేనే చేస్తానన్నట్టుగా ఆయన పరోక్షంగా బీజేపీ కూడా అదే డైరెక్షన్. బీజేపీకి కావాల్సింది కూడా అదే. కాంగ్రెస్ అనేది మళ్ళీ రాకూడదు. వాళ్ళ కాంగ్రెస్ అందుకే ఎప్పుడు రాహుల్ గాంధీ కుటుంబం దీని మీదే వాళ్ళు మాట్లాడుతుంటారు. సో జగన్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే బీజేపీకి పెద్ద అభ్యంతరం ఉండదు. అవును. సో కాంగ్రెస్ మళ్ళీ కొంచెం చిగురించకుండా చేస్తున్నాడు అని, అందుకని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవటం మీద దృష్టి పెడుతున్నాడు. తన వాళ్ళని పోకుండా కాపాడుకోవటం అదొకటి, అంతే. తెలుగుదేశం నుంచి అయితే ఎవరేమి వచ్చే అవకాశం ఇప్పుడేం లేదు కదా. గతంలో వచ్చారు, వాళ్ళు దెబ్బతిన్నారు. అందుకని సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్లు హైకోర్టులో